మిత్రులారా నమస్కారం అండి. మనం రెడ్డి రాజ్యాల చరిత్ర 11 భాగాలు చేశాము. ఈరోజు 12వ భాగాన్ని చూద్దామండి. మనం మొదటి భాగంలో రాజకీయం పరిపాలన అనే భాగంలో అధ్యాయం 2లో తెలుగునాట రాజకీయ స్థితిగతులు అనే దాంట్లో పోయిన భాగంలో విజయనగర రాజ్యం గురించి మనం చర్చించుకున్నాము. ఈరోజు కొప్పుల నాయకులు అంటే కొండవీటి రాజ్యం స్థాపించే నాటికి ఇది కూడా ఒక రాజ్యంగా ఒక ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఈ అంశం గురించి ఈ అధ్యాయంలో ఈ భాగంలో మనం చర్చించుకుందాం. కొప్పుల నాయకులు ఇది ఒక భూస్వామ్య ప్రభువుల చిన్న వంశం. భూస్వామ్యం అనేది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని రద్దు చేసే వరకు అఫీషియల్గానే ఉండింది. అయితే ఇప్పుడు అన్అఫీషియల్గా నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళని వీర సామంతులు అనేవాళ్ళు. సో భూస్వాములు ఎలా వచ్చారు అంటే మెజారిటీ వాళ్ళు సామంతుల నుంచే, కమాండర్స్. సో యుద్ధాల్లో రాజులకు బాగా సాయం చేయడం వల్ల ఈ పదవులు నువ్వు తీసుకో, లేకపోతే ఈ ప్రాంతం నువ్వు తీసుకో, అట్లా. దీని ఉనికి మొదట మనకి దేనెవూడి నాయక శాసనం వల్ల తెలుస్తుంది. సో చరిత్రలో శాసనాలు అనేవి చాలా మనకి పనికొస్తాయి అన్నమాట. ఇది శక సంవత్సరం 1259 నాటిది. ఈ నాయకులు గోదావరి ఉత్తరాన ఉన్న ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని స్థాపించుకున్నట్టు ఆంధ్ర ఖండ మండలంగా ప్రసిద్ధి చెందిన వాళ్ళ ప్రాంతం ఆంధ్రదేశంలోని భాగంతో గోదావరి దక్షిణం నుంచి ఉత్తరాది కళింగ దాకా విస్తరించినట్టు ఈ శాసనం వల్ల తెలుస్తోంది. ఈ కొప్పుల నాయకులు వాళ్ళు వేసుకున్నారు. సో పైన కళింగ. సో ఇప్పుడు కూడా మనకి పైన ఏముంది, ఒరిస్సా. కళింగ అంటే ఇప్పుడు ఒరిస్సా అనమాట. ఈనాటి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జమీందార్ అని చాలా ఫేమస్. ఆనాడు పిఠాపురిగా వాళ్ళ రాజధానిగా ఉండేది. ఈ కుటుంబం గురించి మనకు తెలిసే ఆ కొద్దిపాటి సమాచారము పైన చెప్పుకున్న శాసనం నుంచి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శిలా సమాచారం నుంచి తెలిసేవే. దోనెవూడి దాన శాసనంలో ప్రస్తావించిన వంశంలోని మొదటివాడు కాపయ్య నాయకుడు. దీని ప్రకారం మొదటివాడు కాపయ్య నాయకుడు. అతని కొడుకు ప్రళయ నాయకుడు. అతనికి చూడాంబ భార్య. ఈ దంపతులకు కొడుకు నామయ్య నాయకుడు. ఇతనికి పగమొచ్చుగండ అన్న బిరుదు ఉండేది. సో ప్రళయ నాయకుడు చూడండి మళ్ళీ వస్తున్నాడు. అంటే శత్రువులు సైతం శ్లాఘించేవాడు అని అతను ఏలానది పోషిత భూఖండాన్ని పాలించాడు. ఇవాళ ఈ నదినే ఏలేరు అంటున్నారు. ఏలానది భూఖండాన్ని పరిపాలించేవాడు, దాన్ని ఇప్పుడు ఏలేరు అన్నాం. ఈ నది ఎల్లవరం, పిఠాపురం మండలాల గుండా ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం తాలూకాలో ఉంది. నామయ్య దోనెపూడి గ్రామాన్ని దానం చేశాడు. దాన్ని ప్రోలవరం అన్న పదానికి అపభ్రంశం.
అది ఇప్పుడు పోలవరం అంటున్నాం కదా, పోలవరం నుంచి వచ్చింది అని తన తండ్రి పేరుకి మార్చి ఒక బ్రాహ్మణునికి అగ్రహారంగా దానం చేశాడు. ఆయన రాజు బ్రాహ్మణుడికి దానం చేశాడు. అతని పేరు గణపతి, భరద్వాజ గోత్రీకుడు. ఆ బ్రాహ్మణుడు వేదవేత్త, ప్రశ్నాష్టక నిధి. ఇంతకు ముంచి ఈ కుటుంబం చరిత్ర గురించి మనకి ఏమీ తెలియలేదు. అంటే వీళ్ళు కూడా ఆ ప్రళయ నాయకుడు వారసులే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొప్పుల నాయకుల గురించి పరిగణనలకి తీసుకోవాల్సిన మరిన్ని పత్రాలు సింహాచలం దగ్గర లభ్యమైనవి. వాటిలో ఒకటి చెడిపోయింది, కాలం తెలియడం లేదు. అందులో కొప్పుల నాయకులు పూర్వీకులకు సంబంధించిన 4 తరాల వివరాలు నమోదై ఉన్నాయి. ఆద్యుడు కాపయ్య నాయకుడు, కాపయ్య కొడుకు మొదటి ప్రోలుడు, అతని కొడుకు కొప్పుల నాయకుడు లేదా కొప్పులయ్య, అతని కొడుకు 2వ ప్రళయ నాయకుడు. ఆ తర్వాత ఇందులో ఎవళ్ళ భార్య నామమో ఉంది, బహుశా 2వ ప్రళయ నాయకుడు భార్య కావచ్చు. ఆమెని మధువిత్, విష్ణు, మహేశ్వరుల భార్యలతో పోల్చారు. దురదృష్టవశాత్తు ఈ శాసనం ఇక్కడ శిథిలమై ఉంది. శాసనాలు కూడా శిథిలమవుతుంటాయి ఒక్కోసారి. శాసనంలోని ఆఖరు భాగం పోయింది. ఆ కారణంగా ఆమె అసలు పేరేమిటో తెలియదు. ఈ శాసనంలోని కాపయ్య తాత పేరిట నామయ్య నాయకుడి తాతగా వచ్చును. మరొక శాసనం ఉంది. ఇందులో ఆముదాలపల్లి దాన శాసనం, పగమొచ్చగండ భోగం నిమిత్తం ముప్పమాదేవి చేసిన దానం. ఆమె కొప్పులయ్య భార్య. దాన సంవత్సరం శక 1310, క్రీస్తు శకం 1388. కాకతీయుల కింద నాయక పదవిని నాయోకతనో పొందిన మొదటి కొప్పుల వంశీయుడు కాపయ్య నాయకుడే అయి ఉంటాడు. సో కాపయ్య నాయకుడు కాకతీయుల కింద పనిచేసిన వాడే కదా, వేలమ్మలు, రెడ్లు అందరూ. అలాగే ఈయన కూడా. అతని కొడుకు మొదటి ప్రళయ. అతను బహుశా ముసునూరి ప్రళయ నాయకుడి సమకాలీనుడై ఉంటాడు. ముస్లిం పాలన నుంచి తీరస్థ ఆంధ్రదేశాన్ని ముక్తం చేసేందుకు అతనితో సహకరించి ఉంటాడు. ప్రళయ కొడుకు నామయ్య నాయకుడు కుటుంబంలో తొలి స్వతంత్ర శక్తివంతమైన పాలకుడై ఉంటాడు. అతను ఆంధ్రాఖండ మండలాన్ని ఏలేడు. నామయ్య నాయకుడి పాలన గుడ్డవాని విషయం మీద కూడా పరుచుకొని ఉన్నట్లయితే తూర్పు తీరం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని ఎల్లవరం వరకు ఉన్న ప్రాంతం అంతా అతని పాలనే ఉన్నట్లు తేలుతుంది. నామయ్య నాయకుడి తర్వాత కొప్పుల నాయకులెవరో తెలియదు. ముప్పమదేవి సింహాద్రినాథ దేవునికి ఇచ్చిన దాన గ్రామం అందులపల్లి విశాఖపట్నం జిల్లా సర్వసిద్ధి తాలూకాలో ఉంది. అంచేత పొరుగు దక్షిణాన ఉన్న ప్రభువుల ఒత్తిడి వల్ల కొప్పుల వంశీయుల తర్వాతి తరం వాళ్ళు ఇంకా ఉత్తరానికి వెళ్ళి ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని కొట్టం వాళ్ళ రాజధాని అయి ఉంటుంది. దీన్ని కొప్పుల కొట్టం అని 17వ శతాబ్దం ఆదిలో కూడా ప్రజలు వ్యవహరించేవారు. కొప్పుల భూపతి లేక కొప్పులయ్య శాసనాలు ఏవి ఇంకా వెలుగు చూడలేదు. అతను 14వ శతాబ్దం ఉత్తరార్ధంలో అంటే శక 1280 ప్రాంతంలో ఉండి ఉంటాడనుకోవడంలో దోషం లేదు. శక 1259 నుంచి అంటే దోనె ఊడి దాన శాసనం నుంచి 25 ఏళ్ళ పాలించినట్టు వేసుకున్న నామయ్య నాయకుడి పాలన దగ్గర శక 1286 దాకా వస్తుంది. ఆ దానం అతని పాలన శ్రీకారం చుట్టుకున్నప్పటిదన్న ఊహతో
వేస్తున్న అంచనా ఇది. నామయ్య వారసుడెవరే అనేది ఇప్పటికీ తేలలేదు. చోడవంశం నాయకుడైన అన్నదేవ చోడుడు తన తండ్రి చోడభక్తి రాజు తూర్పున గజపతుల్ని పంచధార యుద్ధంలో విశాఖపట్నం జిల్లా సర్వసిద్ధి తాలూకా ఓడించి కొప్పులపతిని సింహాసనాధీష్ఠుణ్ణి చేశాడని చాటుకున్నాడు. బహుశా ఇతను కొప్ప భూపతి లేదా కొప్పులయ్య ఒకరే కావచ్చు. గజపతి కొప్పులపతితో ఎందుకు యుద్ధం చేశాడో, భక్తిరాజు కొప్పులపతి పక్షం ఎందుకు వహించాడో భావి పరిశోధనలో తేలవలసిన విషయాలు. రెండు శాఖల నాయకులు రాజ్యం కోసం పోరాడుకునేటప్పుడు గజపతి ఒకవైపు, చోడరాజు మరొక వైపు ఈ వారసత్వ పోరాటంలో రాజకీయ కారణాల వల్ల వైరి శిబిరాల్లో జోక్యం చేసుకుని ఉంటారు. ఏది ఏమైనా ఇది ఊహ మాత్రమే. అది ఒప్పు కావచ్చు, తప్పు కావచ్చు. శక సంవత్సరం 1310 అంటే క్రీస్తు శకం 1388 తర్వాత కొప్పుల నాయకుల గురించి శిలాశాసనాల్లో కానీ తామ్రశాసనాల్లో కానీ ఏ ప్రస్తావన కనిపించడం లేదు. వాళ్ళు క్రమేణా తమ ప్రాముఖ్యాన్ని కోల్పోయారు. కొండవీటి ప్రభువుల సామంతులుగా మిగిలిపోయి ఉంటారు. కొట్టాపురం కొట్టం వల్లభూపతి అనే పేరుతో ఈ వంశీయులు తర్వాతి వాడు ఎప్పుడో రాజ్యాభిషేకం అన్న తెలుగు కావ్యంలో కనిపిస్తూ ఉంటాడు. అంటే మధ్యలో ఒక తెలుగు కావ్యంలో వచ్చాడు తర్వాత. ఈ కావ్యాన్ని రాసినవాడు అంగ నరసింహ కవి. ఏమైనా ఈ వల్లకి కొప్పుల వంశంలో ముందు తరం వాళ్ళకి సంబంధం ఉన్నట్టు తోచదు. అయితే దానికి సంబంధం ఉన్నట్టుగా తెలియడం లేదు. ఇప్పుడు మళ్ళీ కోరుకొండ రాష్ట్రం. ఈ రాష్ట్ర స్థాపకులు సామంతుల కిందకి వస్తారు. మనం ప్రస్తావించుకుంటూ ఉన్న కాలానికి శక్తి పుంజుకొని ఉంటారు. రెండు తామ్ర శాసనాలు మాత్రం ఉన్నాయి. ఒకటి శ్రీరంగం తామ్రశాసనం శక సంవత్సరం 1280లో ముమ్మడి నాయకునిది. రెండవది శక సంవత్సరం 1290లో సింగమ నాయకుడి అక్కరూపుడి శాసనం. ఇవి కాక ఈ వంశం శిలాశాసనాలు 1-2 దొరుకుతున్నాయి. వాటి ఆధారంతోనే ఈ కుటుంబం చరిత్రను పునర్నిర్మించుకోవాల్సి ఉంది. పైన చూపిన తామ్రశాసనాలు ఈ దిగువ సమాచారాన్ని అందిస్తున్నాయి. పూర్వం ఎప్పుడో పల్లవరాజు ముక్కంటి తనతో బాటు గంగాతీరం నుంచి మంచి కొండ అనే ఇద్దరు సభ్యుల్ని తీసుకొచ్చారట. వాళ్ళు ఆంధ్రదేశంలో మంచికొండ అనే పట్టణం స్థాపించారట. అదే ఆ తర్వాత వాళ్ళ వంశీకుల గోత్రం అయ్యిందట. ఆ కుటుంబంలో పుట్టి కేశామి నాయకుడు లేదా కేశవ నాయకుడు తెలంగాణ ప్రభు అయ్యాడు. బహుశా మాచికొండ పరిసర ప్రాంతాల భూభాగం. అతని కొడుకు వారసుడు గణపతి నాయకుడు. అతని కొడుకు కోన లేదా కోన నాయకుడు. ఇతని ముగ్గురు కొడుకులు ముమ్మడి నాయకుడు, సింగమ నాయకుడు, గన్నయ్య నాయకుడు అని పేర్లు. వీళ్ళలో పెద్దవాడైన ముమ్మడి చాలా శక్తివంతుడు. అతను గోదావరి ప్రధాన పాల మధ్య వశిష్ఠ, వృద్ధగౌతమి లేదా ఆ పరిసర ప్రాంతంలో పనార, కోద, కూరవట, చెంగరలని జయించాడు. గోదావరి ఉభయతయం ఉపాంశదేశం లేదా ప్రతితోపయ గోదావరి మధ్య ప్రాయేషు. ముమ్మడి తండ్రి కోరిక మేరకు రాజ్యభారం వహించాడు. మొదట్లో అతనికి ఆ ఇష్టం లేకపోయినా అతను కాపయ నాయకుడి కోడల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అక్కలపూడి శాసనంలో ఆంధ్ర సురత్రాణ అన్న బిరుదం ఉంది. ముమ్మడి నాయకుడి రాజధాని కోరుకొండ. అది రాజమహేంద్రవరానికి దూరం కాదు. అతను తన తమ్ముళ్ళైన సింగమ నాయకుణ్ణి, గన్నమ నాయకుణ్ణి కోటిపురి, తాటిపాకలలో నియమించాడు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు తాలూకా తాటిపాక సింగమ నాయకుడికి గండగోపాల అన్న బిరుదు ఉండేది. పంపానదీ తీరంలోని ముమ్మడి వీడును తన రాజధాని చేసుకున్నాడు. ముమ్మడి నాయకుడు భట్ట పరాసునికి కొట్టాలపర్రు గ్రామం దానం ఇచ్చాడు. దాన్ని భట్ట పరాసుడి తల్లి తిరిగి శ్రీరంగంలోని శ్రీరంగనాథుడికి దానం చేసింది అని ముమ్మడి నాయకుడి శ్రీరంగం శాసనం తెలియచేస్తుంది. ఎక్కడ శ్రీరంగము, ఎక్కడ చూడండి, ఎక్కడ గోదావరి జిల్లాలో చూడండి. సింగమ నాయకుడు అక్కలపూడి గ్రామాన్ని పరహిత పండితునికి దానం చేసినట్టు అక్కలపూడి శాసనంలో ఉంది. ఆ పండితుడు ఆయుర్వేదంలో నిష్ణాతుడట. ఈ 2 తామ్ర శాసనాలతో పాటు మరో శిలాశాసనం ఉంది. ఇది శక సంవత్సరం 1275లో ముమ్మడి నాయకుడికి చెందింది. ఇది కోరుకొండ శ్రీశైలం మీద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ముంగిట్లో ఒక స్తంభం మీద చెక్కబడి ఉంది. భట్టపరాసుడి అవతారం అని భావించే నరసింహస్వామి దేవాలయ శంకుస్థాపనకు సంబంధించిన ఈ శాసనంలో దేవాలయానికి గ్రామాల్ని ముమ్మడి దానం చేసినట్టు తెలియజేస్తుంది. ఈ శాసనాలను బట్టి వరంగల్ కాకతీయుల పతనం తర్వాతనే కోరుకొండ ప్రభువుల ఆధిపత్యంలో ఎదిగేరని తెలుస్తోంది. కేశామి నాయకుడు, అతని కొడుకు గణపతి నాయకుడు కాకతీయ పాలన చివరి రోజుల్లో ప్రముఖులైన నాయకులుగానే ఉండి ఉంటారు. పాండ్యుల మీద కేశామి నాయకుడి విజయం గురించి కోరుకొండ శాసనం తెలియజేస్తుంది. ఆఖరి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి దక్షిణ దండయాత్రల సందర్భంలో ఇది జరిగి ఉంటుంది. గణపతి నాయకుడు కొడుకైన కూనయ్య నాయకుడు ముసునూరి ప్రభువులైన ప్రళయకి కాపయ్యకి సమకాలీకులై ఉంటారు. అతను తన కొడుకు ముమ్మడి నాయకుడికి ఆంధ్ర సురత్రాణ కాపయ్య నాయకుడి మేనకోడలతో వివాహం జరిపించాడు. ఈ కాపయ్య నాయకుడు నిస్సందేహంగా ముసునూరి వంశం వాడే. కాపయ్య నాయకుడితో ఈ వియ్యం మందడం వల్ల కూనయ్య వంశ ప్రతిష్ఠ పెరిగింది. ఆనాటి వీర సామంతులతో అతని పలుకుబడి అధికం అయ్యింది. కూన నాయకుడు కోస్తా ప్రాంత పరిపాలనలో కాపయ్య నాయకుడి బంధు అనవోతా నాయకుడికి సాయం చేసి ఉంటాడు. తూర్పుగోదావరి జిల్లా భద్రాచలం తాలూకాలో శబరి గోదావరి సంగమ స్థానంలో ఉన్న కూన నాయకుడు తన పేరు మీద నిర్మించినదే అయి ఉండవచ్చు. ఇదే గనక నిజమైతే కూనయ్య తన అధికార పరిధి ఎంత భూభాగం మీద విస్తరించేసుకున్నాడో తెలుస్తుంది. ముసునూరి అనవోతా నాయకుడు శక సంవత్సరం 1275 క్రీస్తు శకం నుంచి 1353కు కొంచెం ముందు దివంగతుడై ఉంటాడు. రాజమహేంద్రవర సింహాసనాన్ని వారసుడు లేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ముమ్మడి నాయకుడు తండ్రి అభీష్టం మేరకు శక సంవత్సరం 1275లో పాలనా బాధ్యతలు అందుకొని ఉంటాడు. ఉత్తరాదిన పర్వత ప్రాంతాల్లో ఉండే గిరిజన తెగలు సారవంతమైన ప్రాంతం మీద దాడులు చేయకుండా నిరోధించేందుకు సైనిక స్థావరంగా పెట్టిన కోరుకొండ ఈ రాజ్యంగా అలా అవతరించింది. కోరుకొండ సైనిక్ స్కూల్ ఈరోజు కూడా ఉందండి, ఇది గమనించాలి మనం. కోరుకొండ ఇప్పటికీ ఫేమస్సే. బహుశా ముమ్మడి నాయకుడి పాలనా కాలంలోనే అది గోదావరి ఉత్తర తీరంలో బలమైన దుర్గంగా వృద్ధి చెంది ఉంటుంది. తొయ్యేటి అనవోతా నాయకుని మరణంతో రాజమహేంద్రవరానికి గోదావరికి 2 వైపులా ఉన్న సముద్ర భాగానికి మధ్య భూభాగం ముసునూరి వారి చెయ్య జారిపోయింది. కాపయ్యతో ఉన్న బంధుత్వ సంబంధాల దృష్ట్యా వాళ్ళ ప్రతినిధిగా ఉన్న ముమ్మడి నాయకుడు తిరిగి అధిక భాగాన్ని జయించాడని కోరుకొండ శిలాశాసనం బట్టి, ముమ్మడి నాయకుడి శ్రీరంగం దాన పత్రాన్ని బట్టి మనం విశ్వసించవచ్చు. అతను పానార, కోన, కురవాట, చెంగర,
అలానే గోదావరి అటు ఇటు ఉన్న ఇతర ప్రాంతాలని తన అధీనంలోకి తెచ్చుకున్నాడట. ఈ రకంగా ముమ్మడి నాయకుడి రాజ్యం ఉత్తరాదిన కొప్పుల వారితో పొరుగున ఉండేదని చెప్పవచ్చు. ముమ్మడి నాయకుడు జయించిన భూభాగాన్ని గుర్తించి ఎల్లల్ని చూపించవచ్చు. పానార వ్యాప్తిలో ఉన్న ఈ పానార అన్న మాట పౌనవార, పాగునవార లేదా పాగునార అనే ప్రాచీన పదానికి భ్రష్టరూపం అయి ఉంటుంది. గోదావరి నదికి పాయ అయిన వశిష్ఠకి గోస్తని పేరుతో ప్రసిద్ధమైన గుళంతని నదికి మధ్య ఉన్న ప్రాంతానికి ఈ పేరు ప్రాచీన వ్యవహారం. ఈ గోస్తని భీమవరం, తణుకు తాలూకాల గుండా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతం పౌనవార, పాగునవార అన్న పేర్లు వేంగి తూర్పు చాళుక్యుల శాసనాల్లో ఉంది. ఈ రకంగా ఇది ఈనాటి నరసాపురం, భీమవరం, తణుకు తాలూకాలలో అంతా కాకపోయినా పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత భాగం కలిసి ఉన్న ప్రాంతంగా తెలుస్తోంది. కోన భూప్రాంతాన్ని రెండేరుల నడిమి విషయంగా పిలుస్తూ ఉంటారు. అంటే వశిష్ఠ, వృద్ధ, గౌతమిలనే గోదావరి రెండు ముఖ్య పాయలకి మధ్య ఉన్న ప్రాంతం అని. ఇది కార్యవీర్యార్జుని సంతతి వాళ్ళైన హైహయుల రాజ్యం అంట. ఈ హైహయ రాజు వంశంలో తెలియవచ్చిన మొదటివాడు ముమ్మడి భీముడు. చూడండి ఎక్కడ కార్తవీర్యార్జునుడు. అతను క్రీస్తుశకం 11వ శతాబ్ది మధ్యలో మొదటి కులోత్తుంగ చోళుడని పేరు పొందిన రాజేంద్ర చోళుని నుంచి రాజలాంఛనం పొందేడట. అప్పటి నుంచి దాదాపు 2 శతాబ్దాల పాటు ఈ హైహయులు సారవంతమైన కోన ప్రాంతాన్ని పాలించారు. వాళ్ళ పరిపాలనా కాలం అంతా వాళ్ళ దేశంలో సార్వభౌమ సత్తాకంగా ఉన్న రాజ్యానికి లోబడే పాలించారు. అంటే సామంతులుగానే. వాళ్ళు వేంగి తూర్పు చాళుక్యులు కానివ్వండి, వరంగల్ కాకతీయులు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి. కోస్తా ప్రాంతం ముస్లిం పాలన నుంచి బయటపడ్డాక వీళ్ళు అధికారాన్ని కోన ప్రాంతం మీద విస్తరించుకున్న ముసునూరి వాళ్ళకు లోబడి ఉన్నారు. ఈ విషయం ప్రళయ నాయకుడు కొత్త విలస శాసనం బట్టి తెలుస్తుంది. శక సంవత్సరం 1222 తర్వాత ఈ హైహయులు పత్రాలు చాలా అరుదయ్యాయి. ఏదో 3 పత్రాలు మాత్రం వెలుగులోకి వచ్చాయి. 2 కోన భీమ వల్లభుని శక సంవత్సరం 1280 నాటివి. 2 కోనచోడుడివి. చోడుని శాసనం కళింగలో దొరికింది. భీమవల్లభుడి శాసనాలు పానార దేశంలోనూ దొరికాయి. ఈ ముఖ్యుడు ముమ్మడికి సమకాలికుడు కావడం వల్ల ముమ్మడి అతన్ని ఓడించి లొంగ తీసుకుని ఉంటాడని ఊహించవచ్చు. అతను కోన పానార దేశాన్ని జయించినట్టు చెప్పుకోవడం బట్టి బడాయి కోరుతనమే. కాకపోతే కోన భీమవల్లభుడికి ముఖ్య హైహయ పాలక వంశానికి ఉన్న సంబంధం ఏమిటైంది ఇంకా తెలియడం లేదు. తర్వాత కురావటం బహుశా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలో ఉన్న ఈనాటి కూరాడ పరిసర ప్రాంతాలు అయి ఉంటాయి. తదుపరి చెంగర. ఇది చెంగనాడు ప్రాంతంగా ప్రసిద్ధం. ఇది తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో దొరికిన ఒక శాసనంలో ప్రస్తావితమైంది. అసలు సరైన పేరు చెంగునాడు, చెంగర అన్నవి తప్పు, కానీ వ్యాప్తిలో ఉన్నవి ఇవే. మర్రి ఊడి గ్రామం ఈ నాడులో ఉన్నట్టు ప్రస్తావితం అయింది. గోదావరి తీరస్థ గోదావరి జిల్లాలో మన్య ప్రాంతం అయి ఉండవచ్చు. ముమ్మడి నాయకుడి పాలన చివరి దశ ఎప్పుడో నిర్ణయించడం కష్టం.
సింహాచలంలో ముంగిపూడి ముమ్మడి నాయకుని పేర 3 శాసనాలు ఉన్నాయి. ఇవి శక 1286, 1304, 1310 సంవత్సరాలు. అతను కోరుకొండ కూనయ్య నాయకునికి కొడుకైన ముమ్మడి నాయకుడే అయి ఉంటాడు. శక సంవత్సరం 1304 శాసనంలో సింగమ నాయకుడని తమ్ముడని అతని భార్య శ్రీరంగలక్ష్మి అని ఉంది. ఇలా నిరూపించడంలో ఔచిత్యాన్ని మరో దృష్టాంతం నుంచి రుజువవుతుంది. కోమరగిరి రెడ్డి ప్రధాని కాటయవేముడి తామ్రశాసనం ఒకటి ఉంది. శక 1317 నాటిది. రాజమహేంద్రవర సమీపంలోని గోపవరం గ్రామాన్ని గోపాలనాథ దేవుడికి దానం ఇచ్చిన శాసనం. ఈ గ్రామం అసలు పేరు తడుకలేరు అని, దాన్ని అంతకుముందు ఒక బ్రాహ్మణునికి మంగిపూడి ముమ్మడి నాయకుడు అగ్రహారంగా ఇచ్చేడని ఈ శాసనంలో ఉంది. దీన్ని దేవునికి అర్పించేటప్పుడు కాటయవేముడు కొన్నాడని పేరు మార్చేడని ఉంది. ఈ ప్రాంతం మీద అధికారం అంతకుముందు చెలాయించిన పాలకుడు కొమరగిరి రెడ్డికి ముందు కోరుకొండ ప్రభువు ముమ్మడి నాయకుడే. అంటే కాటయవేముని శాసనంలో మంగిపూడి మమ్మడి నాయకుడన్న పేరు సింగమ నాయకుని సోదరుడు మమ్మడి నాయకుడు తప్ప వేరెవరు కాదు. ఈ నిర్ధారణ మీద ముమ్మడి నాయకుడు తన శక సంవత్సరం 1310 దాకా క్రీస్తు శకం 1388 జీవించే ఉన్నాడని చెప్పవచ్చు. సింహాచలంలోని శక 1286 శాసనం బట్టి ముమ్మడి నాయకుడు మతధర్మం రీత్యా వైష్ణవుడని, కందాల అయ్యంగార్ శిష్యుడని తెలుస్తోంది. ఈ గురువు ప్రఖ్యాత కందాలై కుటుంబానికి చెందినవాడే ఉంటాడు. ముమ్మడి నాయకుడు భట్టాపరాసుల దేహత్యాగానంతరం కందాలై వారి శిష్యుడే ఉంటాడు. ఈ ప్రభువులు క్రమేణా కొండవీటి రెడ్డి రాజులకు సామంతలైపోయారు. కోరుకొండ కైఫియత్ బట్టి ముమ్మడి నాయకుడికి 3 కొడుకులని తెలుస్తోంది. రెండవ కూన, అన్న, కాటములని వాళ్ళ పేర్లు. వాళ్ళ పాలనా కాలం 40 ఏళ్ళని తెలుస్తోంది. ముమ్మడి నాయకుడికి 3 కొడుకులున్న యథార్థాన్ని కోరుకొండ శాసనం ధృవపరుస్తుంది. ముమ్మడి కొడుకుల్లో ఒకడు అన్నవేముడు. ఇతనే కైఫియత్లో ఉన్న అన్న. ముమ్మడి నాయకుడు కొడుకులకు సంబంధించి శాసనాలు ఏవి వెలుగు చూడలేదు. ఒక కూనభూపాలుడి గురించి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా పెనుగొండలో దొరికింది. ఇతను బహుశా ముమ్మడి నాయకుడి కొడుకు అయి ఉండవచ్చు. ఈ శాసనంలో కాలం లేదు, శిథిలమైంది. కోరుకొండ రాజ్యం చివరికి కొండవీటి రెడ్డి రాజ్యంలో కలిసిపోయింది. ఇక కళింగ గాంగులు క్రీస్తు శకం 6వ శతాబ్ది ఆరంభం నుంచి కళింగ రాజ్యం మహానదీ తీరం నుంచి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దాకా విస్తరించుకొని గంగ వంశీకుల పాలన ఉండేది. వీళ్ళనే తూర్పు గాంగులని పిలిచేవారు. వీళ్ళు తమ పేరు మీద గాంగ శకాన్ని కళింగ దేశంలో తమ పాలన ఆరంభాన్ని సూచిస్తూ వ్యవహరించారు. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దం ఆరంభ దశకంలో ఉన్నమాట. దాదాపు 6 శతాబ్దాల పాటు తూర్పు గాంగరాజులు తామ్రశాసనాల్లో తమ గాంగ శకాన్నే కాలనిర్దేశకంగా వాడారు. ఈ శకంలో కడపటి దానపత్రం 2వ వజ్రహంతుని కొడుకైన మధుకామార్ణవునిది. అనగా శాసనాన్ని తన వంశశకం 528వ సంవత్సరంలో ప్రకటించాడు. మధుకార్ణవుని కొడుకు 3వ వజ్రహస్తుడు శక సంవత్సరం 960 అంటే క్రీస్తు శకం 1038లో సింహాసనం అధిష్ఠించాడు. అతని దానపత్ర కాలగణన ఆచారాల్ని త్యజించాడు. వాటిని శక సంవత్సరం కాలప్రమాణంలోనే వేయించాడు. కళింగ తూర్పు గాంగుల పాలనలో అతనికి పాలన ఒక నూతన యుగానికి నాంది. గాంగ రాజ్యపాలకులైన వజ్రహస్తుల్ని
పూర్వుల్ని సాధారణంగా పూర్వగాంగ రాజులని, అతని తర్వాత వాళ్ళని ఆర్వాచీన గాంగు రాజులని వ్యవహరిస్తూ వంశధార నదీ తీరంలో కళింగ నగరం, ఈనాటి ముఖలింగం గాంగ వంశీకుల రాజధాని. మూడవ వజ్రహస్తుని వారసుల్లో అతని మనువడు అనంతవర్మ చోడగంగు చాలా శక్తివంతమైన రాజు. ఉత్కల ఒరిస్సా ప్రాంతాన్ని జయించాడు. తన అధికారాన్ని బెంగాల్ హద్దుల దాకా విస్తరించాడు. అధికారం ఒరిస్సా ప్రాంతం అంతా విస్తరించడంతో గాంగరాజులకు గౌర్ లేదా లఖనేతి ముస్లిం పాలకులతో ఘర్షణలు వచ్చాయి. గాంగరాజులకి బెంగాల్లో సుల్తానులకి మధ్య మొదటి ఘర్షణ మూడవ రాజరాజు కొడుకైన అనంగ భీముడి కాలంలో వచ్చింది. అతను క్రీస్తు శకం 1177 నుంచి 197 నుంచి 1213 దాకా పాలించాడు. మూడవ రాజరాజు వారసులు బెంగాల్ ముస్లిం దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 13వ శతాబ్దం ఆరంభం నుంచి గంగరాజులు నరసింహదేవ అని, భానుదేవ అని పర్యాయక్రమంలో పేర్లు పెట్టుకున్నారు. మూడవ నరసింహదేవుడు తన తండ్రి రెండవ భానుదేవుని తర్వాత క్రీస్తు శకం 1326 నుంచి 27లో సింహాసనం అధిష్ఠించాడు. అతని తర్వాత తరం వాళ్ళైన మూడవ భానుదేవుడు 1351 నుంచి 52 నుంచి 1377-78 క్రీస్తు శకం. నాలుగవ నరసింహ 1377-78 నుంచి 1409. నాలుగవ భానుదేవుడు క్రీస్తు శకం 1409 నుంచి 1334-35. కొండవీడు, రాజమహేంద్రవరం రెడ్డిరాజుల సమకాలీకులు. గజపతులని పిలిచే ఈ గాంగ చక్రవర్తులు రెడ్డి రాజ్యం మీద కొల్లగొట్టే దండయాత్రలు చేసేవాళ్ళు. ముఖ్యంగా తమ రాజ్యంలో అంతరంగిక కలహాలు రేగిన సందర్భాల్లో సాధారణ వాడుకలో ఈ కళింగ ప్రాంతాన్ని తూర్పు నాడని పిలిచేవాళ్ళు. సుమారు 9 శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా నిరాఘాటంగా కళింగ దేశం మీద ఆధిపత్యం చెలాయించిన గాంగ వంశం 17వ శతాబ్దం రెండవ పాదం ఆరంభం కాలంలో ముగిసింది. సూర్యవంశ క్షత్రియ రాజులు రాజ్యానికి వచ్చారు. ఒరిస్సా గజపతులనే వంశంగా గుర్తింపు పొందారు. ఈ వంశం చంద్రవంశపు గాంగుల కంటే భిన్నం. ఈ కొత్త రాజవంశం స్థాపకుడు కపిలేంద్రుడు. శక సంవత్సరం 1357-58 అంటే క్రీస్తు శకం 1435-36లో సింహాసనం అధిష్ఠించాడు. ఒరిస్సా పూరి జిల్లాలోని కటక్ రాజధాని చేసుకున్నాడు. అంటే ఒరిస్సాను కూడా మన తెలుగు వాళ్ళే పరిపాలించారు. ఏది మళ్ళీ గజపతులు వచ్చేదాకా గాంగులే పరిపాలించారు. సో ఇది మనకి మొదటి అధ్యాయంలో ఆనాటి మొదటి భాగంలో తెలుగునాటి రాజకీయ స్థితులు సో ముగుస్తుంది. వచ్చే భాగంలో మనం కొండవీటి రెడ్డిరాజుల కాలక్రమం గురించి తెలుసుకుందామండి. నమస్కారం.